యేసు ప్రభు వారు ఒక దినమున యెరికో అనేటువంటి పట్టణంలోనికి వస్తా ఉన్నారు. ఆ పట్టణంలో సొంకపు గొత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వానికి అప్పగించేటువంటి వ్యక్తి జక్కయ్య. ఈ జక్కయ్య చాలా రోజుల నుంచి వింటా ఉన్నాడు, ఎవరో యేసు అట, ఆయన ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడట, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడంట, చాలామంది బాగుపడిపోయారు, ఎంతోమందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆయన అద్భుతములు చాలా చేశాడు, అసలు ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని అనుకుంటున్నప్పుడు ఆయనే యెరికో పట్టణానికి వస్తావు. అలా యెరికో పట్టణానికి ప్రభువారు వస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జక్కయ్యకి ఆశ కలిగింది. చాలా రోజుల నుంచి వింటున్నాను యేసయ్య చేసే అద్భుతాల గురించి, అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఒక్కసారి నేను చూడాలి అని జక్కయ్య చాలా ఆశ కలిగి ఉన్నాడు. అయితే జక్కయ్య ఎలాగైతే యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యను చూడాలి అని, ఆయన వలన మేలు పొందాలి అని చాలామంది ప్రజలు ఆయన వెంబడిస్తావు. ఇప్పుడు జక్కయ్యకి యేసయ్యను చూడటానికి అవకాశం లేకుండా పోయింది. యేసయ్య ఎవరో చూడాలనుకుంటున్నాడు కానీ అవకాశం కుదరట్లేదు. ఎందుకంటే చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. అందులో ఆయన చూడాలి అని అంటే ఈయనకున్న లోపం ఏంటి, పొట్టోడు, ఆయన చాలా చిన్నవాడు, పొట్టోడు. ఈ పొట్టోడు కనుక యేసయ్యను చూడటానికి అవకాశం లేకుండా పోతుంటే ఇప్పుడు ఈ జక్కయ్యకి ఒక మంచి ఆలోచన వచ్చి, అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటారు కదా, పొట్టోళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయో కదా. పొట్టోడైన జక్కయ్యకి ఇప్పుడు ఒక తెలివి కలిగింది. ఏంటి తెలుసా, చాలామంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, ఆయన ఎవరో చూడాలనుకుంటున్నాను, నాకున్న పొట్టితనాన్ని బట్టి ఆయన చూడలేకపోతా ఉన్నాను, నేను బొడ్డోని కదా, నాకేమో కనబడట్లేదు ఆయన అనుకొని పక్కనే ఒక మేడు చెట్టు ఉంటే రోడ్డు ప్రక్కన త్వరగా ఆ మేడు చెట్టు ఎక్కి అక్కడ నుంచి యేసయ్య ఎవరో చూడాలి, అసలు ఆయన ముఖం ఎలా ఉంటుందో, ఆయన రూపం ఎలా ఉంటుందో చూడాలి అనుకొని త్వరగా మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కితే యేసు ప్రభు వారు ఆ త్రోవను వచ్చి యేసయ్య ఆ మేడు చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య దిగిరాయ్యా, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండాలి అని అనగానే యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో త్వరగా జక్కయ్య చెట్టు దిగి వచ్చేసి యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంటి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. అక్కడున్న ప్రజలందరూ అనుకుంటున్నారు కదా, జక్కయ్య ఎంత దుర్మార్గుడు, జక్కయ్య ఎంత ఘోరమైన పాపి, జక్కయ్య ఎంత దుష్టుడో, మన దగ్గర పన్ను వసూలు చేయాల్సింది ఒక ధర అయితే అంతకంటే ఎక్కువ అమౌంట్ వసూలు చేసి సగమేమో ఈయన దాచిపెట్టుకుని సగమేమో రోమా ప్రభుత్వానికి కడతా ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి దుష్టుడు, పాపి అయినటువంటి ఈ మనుషుడి దగ్గరికి యేసయ్య వెళ్తున్నాడే అని చాలామంది సనుగుకున్నారు, గొనుక్కున్నారు. అయితే యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో అడుగుపెట్టాడో జక్కయ్య ప్రవర్తనలో మార్పు కలిగింది. యేసయ్య ఎప్పుడైతే ఆయన పాదములు జక్కయ్య ఇంటిలో పెట్టాడో జక్కయ్య జీవితంలో పెనుమార్పు కలిగింది. యేసయ్య ఆ ఇంటిలో ఉన్నప్పుడు జక్కయ్యలో గొప్ప పరివర్తన కలిగింది. నేను ఎంత పాపిష్టి పని చేశాను, నేనెంత దుష్టుడిని, చాలామంది దగ్గర అక్రమంగా అన్యాయంగా నేను డబ్బులు వసూలు చేశాను, ట్యాక్స్ ఎంతైతే వసూలు చేశానో దానికంటే ఎక్కువగా నేను వసూలు చేశానని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి యేసయ్యతో ఒక మాట అన్నాడు, అయ్యా ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయముగా సొమ్ము తీసుకుంటే దానికి 4 అంతలు నేనేం చేస్తానో తిరిగి చెల్లించి వేస్తాను ప్రభువా అని జక్కయ్య మాట పలకగానే యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అంటాడు కదా, అందుకు యేసు
ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదగొట్టకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి. జక్కేతు అన్నాడు ప్రభువారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి. యేసయ్య ఇంటిలో అడుగు పెట్టాడు. జక్కయ్య జీవితంలో పెనుమార్పు కలిగింది. తన ప్రవర్తన మారిపోయింది. తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయినా సరే అన్యాయంగా తీసుకుంటే మరలా తిరిగి ఏం చేస్తానన్నాడో 4 అంతలుగా చెల్లిస్తాను అన్నాడు. ఈ ధనవంతునికి మనం పెట్టే పేరేంటంటే మార్పు చెందిన ధనవంతుడు జక్కయ్య. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే నీ ఇల్లు మారిపోతుంది. యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే నీ బ్రతుకు మారిపోతుంది. యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే నీకున్న దుష్టత్వం అంతా కూడా తొలగిపోతుంది. యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే జక్కయ్య ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చిందో నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసు ఎవరో చూడాలి అని అనుకున్నాడు. యేసయ్యే జక్కయ్య దగ్గరకు వచ్చి రా చెట్టు దిగన్నాడు. యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడు. అతని ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తన ఇల్లు రక్షించబడింది. నశించిపోయినటువంటి జక్కయ్యను యేసయ్య వెదకి ఏం చేశాడో రక్షించాడు. కనుక మనం ఎలాంటి వారముగా ఉండాలి అంటే మార్పు చెందినటువంటి ధనవంతుడైన జక్కయ్యలాగా మనం ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసయ్యను మన ఇంటిలోనికి ఆహ్వానించు. యేసయ్య మన ఇంటిలో ఉంటే మన ఇంటికి రక్షణ కలుగుతుంది. యేసయ్య మన ఇంటిలో ఉంటే మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. యేసయ్య మన ఇంటిలో ఉంటే మన కుటుంబము దీవించబడుతుంది. కనుక మార్పు నందిన జక్కయ్య వలె మన జీవితాలు కూడా మనం ఏం చేసుకుందాం? చెప్పండి, మన జీవితాలు ఏం చేద్దాం? మనం సరిచేద్దాం. చాలామంది ధనాన్ని నమ్ముకొని దేవుని ప్రక్కన పెట్టేసేవారు చాలామంది. ధనమే స్థిరం అనుకొని నమ్ముకొని అన్ని శ్రేష్టమైన ఈవులను ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయేటువంటి ధనవంతులు చాలామంది ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రభు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించు.